నా పేరు సుశీల. నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వర్క్ చేస్తుంటాను. నేను జాబ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మాకు ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవడానికి కూడా మాకు ఒక ఆలోచన వచ్చినా కూడా మేము తీసుకోలేకపోయే వాళ్ళం. కానీ ఈ బిజినెస్ నుంచి మేము ఒక కొత్త కార్ తీసుకున్నాము, బ్రాండ్ న్యూ కార్. కానీ కార్ తీసుకున్నాక ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే చిన్న కార్ తీసుకున్నాం అనుకున్నాము, 10 లక్షల కార్ తీసుకున్నాము. కానీ చిన్న కార్ తీసుకున్న ఆలోచన వచ్చింది. పూర్ణిమ మేడంని కలిసినప్పుడు మేడం ఏం చెప్పారంటే, మీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నావు కదా, మీ డాక్టర్స్ అందరు నడుపుతున్న కార్లు అన్నీ చూసి నీ డ్రీమ్ కార్, ఒక కార్ చూసి డ్రీమ్ చేయని చెప్పారు. అయితే నేను మా సార్కి చెప్పాను, ఒక టాటా హారియర్ టాప్ ఎండ్ కార్ నాకు తీసుకోవాలని ఉందని చెప్పాను. సో నెక్స్ట్ 2025లో మేము టాటా హారియర్ టాప్ ఎండ్ కార్ తీసుకోబోతున్నాము ఈ బిజినెస్ నుంచి. సో మేము చూడండి, జాబ్లో సెకండ్ హ్యాండ్ వ్యాగనార్ కార్ చూసొచ్చి 10 రోజులు ఆలోచించాము. కానీ ఈ బిజినెస్ నుంచి ఒక 1 ఇయర్లో 10 లక్షల కార్ తీసుకోగలిగాము. ఇప్పుడు 2025లో ఒక 30 lakhs కార్ మేము తీసుకోబోతున్నాము. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ అండి. నా పేరు భాస్కర్. నేను ఒక 13 సంవత్సరాలు మెడికల్లో వర్క్ చేశాను. సో తల్లిదండ్రులు లేకుండా ఈ భూమి మీదకి రాలేము, అప్లయన్స్ లేకుండా ఈ గ్రేట్ ఆపర్చునిటీలోకి మనం రాలేము. సో ఆల్ అప్లయన్స్ కి థ్యాంక్ యూ సో మచ్. మై గ్రేట్ అప్లయన్ దాసు సార్, పూర్ణిమ మేడం, గౌతమ్ సార్ అండ్ శ్రావణి మేడం. సో నేను చెప్పాలనుకుంటున్నటువంటి మెసేజ్ ఒకటే, టైం అవుట్ అనేది చూపించక ముందుకే తొందరగా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నా. సో ఒకటి ఏంటిదంటే, లేచి నిలబడి ధైర్యంగా బలంగా ఉండండి, బాధ్యతలను భుజాల మీద వేసుకోండి. సో మీ తలరాతకు సృష్టికర్తలు మీరే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్పిన మాట కాదు, స్వామి వివేకానంద గారు చెప్పిన మాట. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు హోస్ట్.